సూపర్ 6 పథకాలు ఏదైతే అటు 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విషయంలో కావచ్చు, మరి అదేవిధంగా స్త్రీశక్తి కావచ్చు, అట్లాగే అన్నదాత సుఖీభావాలో మొన్న 7,000 రూపాయలు డబ్బులు పడ్డాయి. తట్టుకోలేకపోతున్నావు. కేంద్రం ఇచ్చిన 2,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 5,000, 7,000 రూపాయలు వాళ్ళ అకౌంటుల్లో డబ్బులు పడ్డాయి. ఇవన్నీ కూడా ఏంటంటే సూపర్ 6 మరి సక్సెస్గా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతా ఉన్నాడు. మొన్న పులివెందుల ఒంటిమిట్ట ఫలితాలు ఆ ప్రభావంతో ఆగస్టు 15 నాడు కూడా మీడియా ముందుకు రాకుండా, ప్రజల ముందుకు రాకుండా జాతికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసి ఆగస్టు 15 నాడు కూడా ముఖం చాటేసి అమరవీరులకి త్యాగాలను గుర్తు చేసుకోకుండా, అమరవీరుల త్యాగాన్ని చెప్పకుండా తాడేపల్లి ప్యాలెస్లో మునగ తీసుకున్నావంటే నువ్వు వాళ్ళ ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? రేపు రాజమండ్రి వచ్చినప్పుడు కానీ వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఇవాళ ఈ విష ప్రచారాలు కూడా మానుకోవాలి. ఎవరైతే తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఏదైతే గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా తప్పుడు కథనాలని సమాచారాలు కూడా ఇచ్చాయి. సంబంధిత అధికారులు కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఎవరైనా సరే ఇటువంటి తప్పుడు కథనాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ క్లౌడ్ బరస్ట్ వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాలు ఇమీడియట్గా స్పందిస్తూ ఉన్నాయి. ఇవాళ ఆల్మట్టి కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, జోరాలు కావచ్చు, ఇటు తుంగభద్ర నుంచి వచ్చి 64,000 కావచ్చు, పులిచింతల నుంచి వచ్చి 190,000 క్యూసెక్కులు కావచ్చు, ఇటు కృష్ణా డెల్టా ఏదే ప్రకాశం బ్యారేజ్ నుంచి దగ్గర 3 లక్షల క్యూసెక్కులు వరద ప్రవాహం వస్తూ ఉన్నప్పటికీ అవన్నీ కూడా కిందకు పంపిస్తూ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, జలవనరుల శాఖ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఇరిగేషన్ అధికారుల దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకి మీడియా ద్వారా తెలియజేస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందంటే విష ప్రచారం మొన్న విజయవాడలో బుడమేరు మీద, ప్రకాశం బ్యారేజ్ మీద, ప్లస్ ఎక్కడికక్కడ ఏదో విధంగా బుడమేరు మీద విష ప్రచారం చేస్తే జిల్లా కలెక్టరే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఇటువంటి తప్పుడు కథనాలు వండి వార్చొద్దని కూడా హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అంతా కూడా ప్రజల ముందు పెడుతున్నాం, ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడు ఏ సమాచారం ఉన్నా కూడా ప్రజలకు తెలియజేయటం కాకుండా అమరావతి మీద ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి రోతపత్రిక కానీ, రోత ఛానల్ కానీ, లేకపోతే వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసే సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాస్తవాలకి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళి వాస్తవాలను తెలియజేస్తా ఉన్నాను.